నేను గత 42 సంవత్సరాలుగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాను సార్. సో, ఈ క్రమంలో నాకు కొంచెం స్ట్రెస్‌తోని బీపీ, షుగర్ ఒక 5, 6 ఇయర్స్ అయింది సార్ బీపీ, షుగర్ అటాక్ అయ్యి. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ మే 14థ్‌కి నాకు స్ట్రోక్ వచ్చింది సార్. స్ట్రోక్ వచ్చి నేను అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు సీపీఆర్ చేసి బ్రతికించారు. తర్వాత స్టంట్ పడింది. సో, అప్పటినుంచి కూడా నా హెల్త్ కొంచెము చాలా వీక్ అయిపోయింది. చాలా డల్‌గా ఉండేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు సో, నేను ఆ ప్రొడక్ట్‌ని వాడడం మొదలుపెట్టిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నాకు ఆహ్, పాత శక్తి మొత్తం తిరిగొచ్చింది సార్ మళ్ళీ నాకు. సో, ఇప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాను. దాంతో పాటుగా లాస్ట్ మండే నేను మళ్ళీ టెస్ట్‌లకి వెళ్ళాను. సో, అప్పుడు నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, స్ట్రోక్ వచ్చిన ఆ వాపు అలాగే ఉంటుంది. ఆ వాపు తగ్గదు. ఇక లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందని చెప్పారు సార్. సో, కానీ మొన్న టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఆ వాపనేది పూర్తిగా క్యూర్ అయిపోయింది సార్. నార్మల్ అయిపోయింది. దాంతో పాటు బీపీ, షుగర్ గూడా నాకు కంప్లీట్ జీరో లెవెల్స్‌కొచ్చేశాయి. సో, అంతే కాకుండా నేను మా పాపకి గూడా బ్యాక్ పెయిన్ ఉండే సార్. సయాటికా ప్రాబ్లమ్ ఉండే. సో, ఈ క్యూర్ సెల్ వాడిపించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఏ రకమైన ప్రాబ్లమ్ లేదు. మంచిగా లేచి తిరుగుతుంది. నార్మల్ అయిపోయింది. దీంతో పాటుగా నేను హుజూర్ నగర్ దగ్గర మన గురువారెడ్డి గారని వారికి కూడా ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. వారికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ చాలా హెవీగా ఉండేది. కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టారు. కానీ అతనికి తగ్గలేదు. సో, మన ప్రొడక్ట్‌ని మేము పర్చేజ్ చేసి ఇవ్వడం జరిగింది. అతను వాడారు. వాడిన తర్వాత ఇప్పుడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు సార్. నాకు తగ్గిపోయింది. ఇంకా నాకు ప్రొడక్ట్ కావాలి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ తర్వాతొచ్చేసి మా బాబాయ్ గారు సార్. మా సొంత బాబాయ్ గారు తండు సత్యనారాయణ గారని వారికి మజిల్ కిల్లింగ్ డిసీజ్ వచ్చింది సార్ అది. అయితే శరీరంలో ఉన్నటువంటి కండరాన్ని తినేస్తున్నది ఆ బాక్టీరియా. కానీ అది డాక్టర్లకు కూడా ఇంతవరకు అంతుపట్టలేదు. సో, ఈ క్రమంలో నాకు విషయం మన ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. సో, దాంతోని ఇప్పుడు తను కూడా కొంచెము చాలా క్యూర్ అయ్యారు. ఇప్పుడు ఆ మజిల్ తినేయడం అనేది స్టాప్ అయింది సార్. దాంతో పాటు కంటిన్యూషన్‌గా వాడుతున్నారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.